చాలా షాపుల వాళ్ళకి కూడా చాలా డౌట్ వస్తుంటాయి, వీళ్ళకి ఎలా అమ్ముతున్నారు ఇంత తక్కువ రేట్లో, బ్రాండ్ అమ్ముతున్నారు, మాకేం దొరకడం లేదు అనుకుంటారు కదా. అవి ఇంత బ్రాండ్ అయితేనే కదా వాళ్ళు అమ్మడానికి. ఏదో రోడ్డు మీద తెచ్చుకొని రోడ్డు మీద కూడా అమ్ముతారు, మీకు తెలుసో తెలియదో ఒకసారి సెర్చ్ చేయండి. మీ ఏరియాలో రోడ్ల మీద కూడా బ్రాండ్ లోగి ఉన్నవి అమ్ముతారు. అమ్మితే మీకు వాటికి లాభం అయితే ఏముండదు, అండ్ డిఫరెన్స్ కూడా ఏముండదు. వాడు నీ దగ్గరకు వచ్చుకునేది అంత ఇటు పెట్టి కొనేదానికంటే, లేకపోతే మీ దగ్గర బ్రాండ్ పేరు పెట్టి అమ్మేదానికంటే వాడు రోడ్డు మీద తెచ్చుకొని అమ్ముతాడు. బ్రాండ్ లేబుల్ లేకున్నా బ్రాండ్ క్వాలిటీ ఉంటే చాలు. మీ ఫిట్టింగ్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, ఫినిషింగ్ బాగుండాలి. ఇవన్నీ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చేస్తారు. బ్రాండ్ మీద డిపెండ్ కావద్దు, క్వాలిటీ మీద డిపెండ్ కాండి. ఎప్పుడైతే క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేస్తావో మీ బిజినెస్ గ్రోత్ అనేది ఖచ్చితంగా 100% క్లిక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మీరు చూసింది నిజమే, మీరు తమిళ చూసి వచ్చి ఉంటారు. బ్రాండ్ కానీ బ్రాండ్ షర్ట్లు అంటే ఏంటివి, అవి ఎలా ఉంటాయి అని మీకు తెలుసుకోవాలని ఉంటుంది. అవేంటో మీకు ఈ వీడియో చాలా మంచిగా చెప్తాను. అండ్ ఈ వీడియో ఎక్కువ ఆల్మోస్ట్ షాపింగ్ చేసే వాళ్ళకి అండ్ మెన్స్ వేర్ పెట్టే వాళ్ళకి అండ్ షాపింగ్ లో బ్రాండ్ అనే బ్రాండ్ పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం తక్కువ రేట్ లో మంచి బ్రాండ్ తీసుకుంటా అని వాళ్ళు ఎక్సైట్మెంట్ తో ఫీల్ అవుతుంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఈ వీడియో చేసినట్టయితే వాళ్ళకి ఇలాంటి బ్రాండ్ తెచ్చుకుంటున్నారు, ఇలాంటి ప్రోడక్ట్ తెచ్చుకుంటున్నారు షాపింగ్ చేసినప్పుడు అనే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మీరు కస్టమర్స్ అయ్యింటే మీరు ఎప్పుడో ఒకసారి కంపల్సరీ షాపింగ్ వెళ్ళి ఉంటారు కదా, అలా షాపింగ్ వెళ్ళినప్పుడు చాలా షాపుల్లో చిన్న షాపుల్లో కొన్ని షాపుల్లో ఎక్కువ మంది బ్రాండెడ్ మాల్ అని మీరు చాలా తక్కువ రేట్ అమ్మడం చూస్తూ ఉంటారు. బోర్డులు కూడా మీరు ఫ్లెక్స్ చేస్తుంటారు. 999 కి 10 జీన్స్ పాయింట్స్, 999 కి 10 బ్రాండెడ్ షర్ట్లు, యుఎస్ పోలో, లివీస్ అని రకరకాల బ్రాండ్లతో మీకు మభ్య పెడుతుంటారు. బట్ అవి అయితే ఎప్పుడు బ్రాండెడ్ కాదు, బ్రాండ్ చీప్ రేట్ కి ఎప్పుడు రాదు. ఎందుకంటే బ్రాండ్ లో ఉపయోగించే ఫ్యాబ్రిక్ అనేది చాలా ప్రీమియం ఉంటుంది. వాళ్ళు ఎక్స్పోర్టేషన్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఆ ఫ్యాబ్రిక్ కాస్ట్ అనేది చాలా ప్రీమియం ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మీకు రీయూజ్డ్ ఐటమ్ అయి ఉండొచ్చు, ఆ ప్రోడక్ట్ ని రీకలర్ చేసి లేకపోతే రీవాష్ చేసి అమ్ముతుండొచ్చు, లేకపోతే ఎక్కడన్నా ఎత్తుకొచ్చింది అమ్ముతుండొచ్చు, లేకపోతే లాట్ ఐటమ్ లో క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి స్టిచ్చింగ్ చేసి మీకు బ్రాండ్ లేబుల్ వేసి అమ్ముతుండొచ్చు. మెన్స్వేర్ షాప్ అమ్మే వాళ్ళ విషయానికి వస్తే గానీ హోల్సేల్ షాప్ కి 99% ఎక్కడ బ్రాండెడ్ షర్ట్ అనేది అమ్మరు. ఎందుకంటే చిన్న షాపుల్లో ఎప్పుడు బ్రాండ్ అనేది ఎప్పుడు అమ్మరు. వాళ్ళంతా 100% బ్రాండ్ లోగో వేసి అమ్ముతారు. ఎందుకంటే ఎప్పుడు తక్కువ రేట్ లో బ్రాండ్ అనేది మనకి సేల్ అవ్వడం ఉండదు. అవన్నీ డీలర్స్ దగ్గర ఉంటాయి. ఆదిత్య బిర్లా అని పెద్ద కంపెనీ దగ్గర ఉంటాయి. అలెన్ సోలీ, జోరా అండ్ షోరూమ్ లో మాత్రమే సేల్ చేస్తారు. అంతేగాని షోరూమ్ లో కానివ్వండి, బ్రాండ్ పేరు పెట్టుకుని అమ్మే వాళ్ళ పేరు మీద కానీ, లేకపోతే మాల్ లో కానీ ఇవన్నీ కాపీస్ లో ఉంటాయి. పెద్ద మాల్ అయితే కాపీస్ అమ్ముతారు. చిన్న షాపుల్లో అయితే వరస్ట్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ అని యూజ్ చేసి నెంబర్ 1 డూప్లికేట్ మాల్ అమ్ముతారు. అవన్నీ వాడితే కానీ మీకు కంపల్సరీ స్కిన్ డిసీజెస్ వచ్చి ఎప్పుడైనా కానీ మీరు రోగాల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. పడి 200కి వస్తుంది, 100కి వస్తుంది, 300కి వస్తుంది కదా బ్రాండెడ్ క్వాలిటీ అని తెచ్చుకున్నారు అనుకోండి కస్టమర్స్, లేని రోగాలతో మీరు లక్షలు హాస్పిటల్ పాలయ్యి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, తక్కువ రేట్ లో బ్రాండ్ అనేది ఎప్పుడు రాదు. అలాంటి తీసుకోవాలనుకుంటే మీకు బ్రాండ్ లేబుల్ లేకున్నా పర్లేదు, ద బెస్ట్ క్వాలిటీ తీసుకోండి. ఎప్పుడైనా కానీ అన్ని షాపుల్లో బ్రాండ్ ఉంటే గానా అది డూప్లికేట్ మాల్, డూప్లికేట్ ఫ్యాబ్రిక్ అవి వాడినంత, అలాంటి క్వాలిటీ వాడినంత మీకు స్కిన్ డిసీజెస్ వచ్చి లేని రోగాలు వస్తాయి. అంతేకాకుండా 2-3 వాష్ షేడ్ అయిపోయి ఆ బ్రాండ్ పై ఉన్న ఇంప్రెషన్, దాని గుడ్ విల్ మొత్తం దెబ్బతింటుంది. నేను ఏం చెప్తున్నా అంటే బ్రాండ్ వాళ్ళ సరుకులు నేను చెప్పడం లేదు. నేనేం చెప్తున్నా అంటే కొనేది మంచి క్వాలిటీ కొనండి. మీకు ఆ క్వాలిటీ ఆ ఫ్యాబ్రిక్ చూసిన ఆ ఫీలింగ్ బట్టి మీకు తెలిసిపోతుంది మంచిగా ఉందా లేదా అని తెలిసిపోతుంది. తక్కువ రేట్ కొనాలనుకున్నప్పుడు దాంతో బ్రాండ్ తో అవసరం లేదు, మీరు బ్రాండ్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. పేరు పెడతారు కానీ దాని వాల్యూ పోతే ఉండదు. మీరు వేసుకున్న మాత్రం మీకు ఒక వాల్యూ పెరిగేలేదు, డబ్బులు ఏం పెరిగేయలేదు, మీకు ఎవరు వాల్యూ ఇచ్చేది లేదు. అది ఎందుకంటే నువ్వు వేస్తున్నావు అంటే ఎంత రేంజ్ కొన్నావు కంపల్సరీ పక్కన అడుగుతారు కాబట్టి 300 తీసుకున్న బ్రాండ్ ఇద్దరే కొనాల్సింది. నువ్వు బ్రాండ్ కొనింది కాదు, అంత డూప్లికేట్ మాడు, అది తీసుకుని నీ వాల్యూ పోగొట్టుంటది. ఎప్పుడేం కానీ బ్రాండ్ లేబుల్ ఉన్న క్వాలిటీ తీసుకోవద్దు. అలానే షాప్ వాళ్ళు కూడా బ్రాండ్ లేబుల్ ఉన్న క్వాలిటీ తీసుకొచ్చి కస్టమర్స్ అమ్మకండి. వాళ్ళ వాల్యూ పోతే మీ షాప్ మీద ఇంప్రెషన్ అనేది పోతుంది. అలా అమ్మాలనుకుంటే నెంబర్ 1 బ్రాండ్ తీసుకొని మీరు కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి కమిషన్ వైజ్ గా బ్రాండ్ అమ్ముకోండి, ద ప్రీమియం క్వాలిటీ అమ్ముకోండి. కస్టమర్స్ కూడా ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం ఎక్స్పెన్సివ్ ఇవ్వండి. అలా అమ్మినప్పుడైతే మీ షాప్ ఒక వాల్యూ ఉంటది, మీకు ఒక వాల్యూ ఉంటది, కస్టమర్ కొన్నందుకు వాళ్ళకు ఒక వాల్యూ ఉంటది. అలా అయితే ద బెస్ట్ మీ క్వాలిటీ ఇచ్చినట్టు, ద బెస్ట్ బిజినెస్ చేస్తున్నట్టు అనమాట, ద బెస్ట్ గా బిజినెస్ రన్ చేస్తున్నట్టు అనమాట. మీరు కూడా ఎప్పుడైనా కానీ బ్రాండ్ అనేది
మినిమం 5K 6K ప్లస్ ఉంటుంది. అది కంపెనీ వాడు బట్టి, కంపెనీ యూజ్ చేసే ఫ్యాబ్రిక్ బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ బ్రాండ్ కొనంటే ఓన్లీ కాపీస్ కాకుండా ప్రీమియం బ్రాండ్ కొనాలనుకుంటే, డబ్బులు ఎక్కువ నేను కొనాలి, నాకు రిచ్నెస్ కావాలి, నా బ్రాండ్ పిచ్చి ఉంటే అది కొనుక్కోవచ్చు. లేదు నాకు మంచిగా ఉండాలి, నేను డూప్లికేట్ మాల్ కొనను, ద బెస్ట్ క్వాలిటీ కొంటాను, మంచి క్వాలిటీ కొంటాను, లోగోతో నాకు అవసరం లేదంటే కనుక మీరు లో బడ్జెట్ కూడా చాలా చాలా రకాలుగా మీకు బ్రాండ్ లేకుండా కూడా మీకు సేల్ చేస్తారు. చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు మనం బ్రాండ్ చూసుకోవాల్సిన అవసరం లేదు, క్వాలిటీ చూసుకోవాలి. కస్టమర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది కానీ, లేకపోతే మెన్స్ షాప్ అమ్మే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, బ్రాండ్ పెట్టుకుంది కాదు, మీరు క్వాలిటీ చూసుకోనండి. లేదని ప్రాబ్లం లేదు, కానీ క్వాలిటీ ఇంపార్టెంట్. మనం క్వాలిటీ చూసుకోవాలి, ఇలా వస్తుంది లైఫ్ ఎలా వస్తుందని చూసుకోవాలి, మనకి ఎన్ని వాష్లు వస్తుందని చూసుకోవాలి, షాప్ వాళ్ళతో అడగాలి, బార్గెన్ చెయ్యాలి. బార్గెన్ కాకుండా ఫిక్స్డ్ రేట్ పర్లేదు తీసుకొని మంచిగా మీరు యూజ్ చేసినట్టయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ద బెస్ట్ క్వాలిటీ షర్ట్ తీసుకోగలుగుతారనమాట. అలాగే మెన్స్ వేర్ వాళ్ళకి కూడా నా సజెషన్ ఏమంటే, కొత్త బిజినెస్ పెట్టే వాళ్ళకి కూడా, వాళ్ళు అమ్ముతున్నారు వీళ్ళు అమ్ముతున్నారు, ఆ షాప్ వాళ్ళు అమ్ముతున్నారు కదా 1000 కి 5 షర్ట్లు, 1000 3 షర్ట్లు, 1000 కి 10 షర్ట్లు అని అమ్ముతున్నారు కదా బ్రాండ్ అని. అలా తెచ్చి మీరు అమ్మినట్లయితే మీకు కూడా వాల్యూ పోద్ది. ఎవడో పనికి మానోడు చేస్తాడు కానీ అలా డెడ్ అయిన స్టాక్, రివాష్ ఐటమ్ స్టాక్, లేకపోతే లో క్వాలిటీ స్టాక్ తీసుకొచ్చి పేరుకి అమ్ముతారు. కానీ వాళ్ళతో పాటు పక్కన షాపులు కూడా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవి నువ్వు తెచ్చుకుంటే దాని కలర్ పోయిందంటే నీ షాప్ వాల్యూ పోతుంది, నీ షాప్ వచ్చే కస్టమర్లు రాకుండా పోతారు. ఎందుకంటే నువ్వు బ్రాండ్ అని చెప్పి నువ్వు మాకు మోసం చేసావని కస్టమర్లు ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే రారు. ఎందుకంటే మీకు ఖచ్చితంగా బిజినెస్ నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ క్వాలిటీ అయినా మంచి అమ్ము కానీ ప్రాబ్లం లేదు. బ్రాండ్ పేరు పెట్టి ఎప్పుడు అమ్మకు, క్వాలిటీ యూజ్ చేయి. క్వాలిటీ ఎప్పుడైతే యూజ్ చేస్తావో నీ బిజినెస్ ఆటోమేటిక్ గా మీకు గ్రోత్ అనేది ఉంటుంది. ఎందుకంటే కస్టమర్స్ కావాల్సింది బ్రాండ్ కాదు, కావాల్సింది కస్టమర్స్ కావాల్సింది నమ్మకం ఉండాలి, క్వాలిటీ ఉండాలి, వాళ్ళు వాడితే కూడా ఎక్కువ రోజులు వచ్చేటట్టు ఆ ప్రోడక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. దాని సర్వీస్ అలానే ఉండాలి, మీరు కస్టమర్ చూపించే ఎక్స్పీరియన్స్ కూడా అలానే ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే మీకు కరెక్ట్ ఇస్తారో ఆటోమేటిక్ గా మీ షాప్ లో కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్ కూడా వాళ్ళకి మీ ప్రోడక్ట్ మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. రేపు పొద్దున్న తెలియని వాళ్ళు కూడా మీ షాప్ కి వచ్చి కొనేటట్టు చేస్తారన్నమాట. షాప్ లో అయితే ఇప్పుడు బ్రాండ్ చెప్పాను కదా, బ్రాండ్ లోగోని తెచ్చుకోండి, అమ్మేసుకోండి, కలర్ పోగొట్టుకోండి, కస్టమర్లకి రోగాలు తెప్పించండి, హాస్పిటల్ పానివ్వండి. నీకు లాభం లేదు, వాళ్ళకి లాభం లేదు. మధ్యన దీని కూడా బాగుపడతాడు అంటే హోల్సేల్ వాడు. ఎందుకంటే అమ్మేవాడు ఎన్ని మాటలని చెప్తాడు. నీకు కావాల్సింది తెలివి ఉండాలి, కొనుక్కొని ఎలాంటి క్వాలిటీ చేస్తున్నామని తెలిసి ఉండాలి. మరి బ్రాండ్ ఎప్పుడు పెట్టుకోవద్దు అని చెప్తున్నా నేను. బ్రాండ్ ఎప్పుడు పెట్టుకోమాకండి, మంచి క్వాలిటీ పెట్టేసుకొని నేను చెప్తున్నా. ఇది నా సజెషన్. ఒకవేళ వింటే మంచిది, లేకపోతే మీ ఇష్టం. చాలా షాపుల వాళ్ళకి కూడా చాలా డౌట్ వస్తుంటాయి, వీళ్ళకి ఎలా అమ్ముతున్నారు ఇంత తక్కువ రేట్లో, బ్రాండ్ అమ్ముతున్నారు, మాకేం దొరకడం లేదు అనుకుంటారు కదా. అవి ఇంత బ్రాండ్ అయితేనే కదా వాళ్ళు అమ్మడానికి. ఏదో రోడ్డు మీద తెచ్చుకొని రోడ్డు మీద కూడా అమ్ముతారు, మీకు తెలుసో తెలియదో ఒకసారి సెర్చ్ చేయండి. మీ ఏరియాలో రోడ్ల మీద కూడా బ్రాండ్ లోగి ఉన్నవి అమ్ముతారు. అమ్మితే మీకు వాటికి ఏం లాభం అయితే ఏముండదు, అండ్ డిఫరెన్స్ కూడా ఏముండదు. వాడు నీ దగ్గరకు వచ్చుకునేది అంత ఇటు పెట్టుకునే దానికంటే, లేకపోతే మీ దగ్గర బ్రాండ్ పేరు పెట్టి అమ్మేదానికంటే వాడు రోడ్డు మీద తెచ్చుకొని అమ్ముతాడు. బ్రాండ్ లేబుల్ లేకున్నా బ్రాండ్ క్వాలిటీ ఉంటే చాలు. మీ ఫిట్టింగ్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, ఫినిషింగ్ బాగుండాలి. ఇవన్నీ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్ గా కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చేస్తారు. బ్రాండ్ మీద డిపెండ్ కావద్దు, క్వాలిటీ మీద డిపెండ్ కాండి. ఎప్పుడైతే క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేస్తావో నీ బిజినెస్ గ్రోత్ అనేది ఖచ్చితంగా 100% క్లిక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.